సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని న్యాల్కల్ మండల తహసీల్దార్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న రెవెన్యూ ఇన్స్పెక్టర్ దుర్గయ్య నేరుగా రైతు నుండి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. న్యాల్కల్ మండల పరిధిలోని గణేష్పూర్ గ్రామానికి చెందిన భూ బాధితుడు మల్లప్ప పాటిల్కు నిమ్జా భూ సేకరణలో భాగంగా తన పేరును వచ్చిన 70,000 రూపాయల చెక్కును బాధిత రైతు ఖాతాలో జమ చేయడానికి రెవెన్యూ అధికారి లంచం అడిగినట్లు తెలిసింది. అందులో భాగంగా మల్లప్ప అనే రైతు నుండి రెవెన్యూ ఇన్స్పెక్టర్ దుర్గయ్య స్థానిక గంగ్వా కూడలి వద్ద నేరుగా 70 రూపాయల లంచం స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. కేసు నమోదు చేసి నిందితుని అదుపులోకి తీసుకున్నామని, పూర్తి వివరాలు విచారణ అనంతరం వివరిస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు. ఓపెన్ సీక్రెట్ హిప్పల్ గాన్ మల్లప్ప హెచ్ మల్లప్ప హిప్పల్ గాన్ మల్లప్ప ఆయన ఇంటి పేరు హిప్పల్ గాన్. నాకు 63 సంవత్సరాలు ఉంటాయి. వ్యవసాయదారుడు. మాకు 14వ తారీఖు కంప్లైంట్ ఇస్తారు. ఏమని అంటే దుర్గయ్య రెవెన్యూ ఇన్స్పెక్టర్ న్యాలకల్ గారు మా 1,00,000 రూపాయలు డిమాండ్ చేస్తున్నాడు. ఆయన రిపోర్టు నిమ్స్కు సబ్మిట్ చేయాలి. వీళ్ళకు 2.36 అసైన్ ల్యాండ్ ఉన్నది. 2.36 గుంటాస్ 36 గుంటాస్. దాన్ని నిమ్స్ అక్వైర్ చేసింది. నేను రిపోర్ట్ రాస్తేనే నీకు చెక్ రిలీజ్ అవుతుంది. నేను రిపోర్ట్ రాయకపోతే, పాజిటివ్ రిపోర్ట్ రాయకపోతే నీకు పైసలు రావు అని చెప్పేసి వీళ్ళని థ్రెటన్ చేసి 1,00,000 రూపాయలు డిమాండ్ చేస్తాడు అన్నమాట. ఆల్రెడీ 30,000 తీసుకుంటాడు 11వ తారీఖు ఆఫ్ జూన్. వచ్చేసి మాకు ఇట్లా వస్తే నేను తప్పని పరిస్థితుల్లో నేను 30,000 ఇచ్చేసాను, ఇంకా 70,000 ఇవ్వాలంటే మేము వెరిఫికేషన్ చేసి కేసు రిజిస్టర్ చేసి ఈరోజు మిగతా 70,000 ఇస్తున్నట్టు పట్టు. ఎక్కడ సార్? ఆయన షాప్ సరే, మీతో పాటు అంటే మీరు? నేను నా పేరు సుదర్శన్ అండి. డిఎస్పీ మెదక్ రేంజ్ సుదర్శన్. మెదక్ రేంజ్ మళ్ళీ ఇన్స్పెక్టర్ రమేష్ మెదక్ రేంజ్. ఏం పేరు సార్? ఎం వేణు రమేష్ మెదక్ రేంజ్ ఇన్స్పెక్టర్. కే రమేష్ ఇన్స్పెక్టర్ మెదక్. ఎం వేణుకుమార్ ఇన్స్పెక్టర్ నిజామాబాద్ ఇన్స్పెక్టర్ గారు. నిజామాబాద్. అయితే మీరేమో మెదక్. రమేష్ సుదర్శన్ మెదక్. మా దగ్గర ఇన్స్పెక్టర్ ట్రాన్స్ఫర్ అయిపోతే మేము ఈయన అరువు తెచ్చుకుంటాం. నిజామాబాద్ ఇన్స్పెక్టర్. క్యాండిడేట్